ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కార్తీక్, ఏంట్రా ఆ మాటలు? అమ్మతో ఇలాగైనా మాట్లాడేది? ఇది వాడి తప్పు కాదమ్మమ్మా. వాణ్ణి పంపించిన భాను మాట్లాడుతున్న మాటలివి. భాను తన స్వార్థం కోసం ఏదైనా చేస్తుంది. ఇందులో భాను స్వార్థం ఎక్కడుందమ్మా? దోసపాడులో మైనింగ్కి కారణం భానునే. కానీ ఈరోజు అక్కడ అందరూ ఊర్మిళాదేవి గారి వల్ల మేం కడుపు నిండా అన్నం తింటున్నామని చెప్పుకుంటున్నారు. ఆ ఊరు బాగుపడిందంటే కారణం నువ్వు అంటున్నారు. ఆ కార్మికులకు ఇల్లు కట్టిస్తే నిన్ను దేవతగా కొలుస్తారు. అదెందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు? అవును ఊర్మిళ, వాడు చెప్పింది నిజమే కదా. ఆ ఊరి వాళ్ళకి క్వార్టర్స్ కట్టిస్తానని మాట ఇచ్చింది నువ్వు. వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకుంటే నువ్వు గొప్పదాని అవుతావు గాని భానుకి పేరెలా వస్తుందే? సరే కార్తీక్, అలాగే కట్టిస్తాను. నాకు తెలుసమ్మా నీ మనసేంటో. ఈ విషయం వెంటనే భానుకు చెప్తాను. ఆగు కార్తీక్, నేనిది చేస్తుంది భాను చెప్పిందని కాదు, నువ్వు సంతోషిస్తావని. నా పిల్లల ఆనందమే నాకు ముఖ్యం. భానుతో నీ జీవితం ఆనందంగా ఉంటుంది, నువ్వు సంతోషంగా ఉంటాను అన్నావు. అందుకే భాను అంటే నాకిష్టం లేకపోయినా నీ ఇష్టాన్ని గౌరవించాను. ఇప్పుడు కూడా నేను కేవలం నీ కోసమే ఈ పని చేస్తున్నాను, అది మర్చిపోకు. సరేనమ్మా, వెళ్ళొస్తాను. ఒరే కార్తీక్, భోంచేసి వెళ్ళరా. ఇంకోసారి వచ్చినప్పుడు తింటానులే బామ్మ. ఒరే ఈ వరుణ్ గాడు ఏదో కొంపలు మునిగిపోతున్నాయన్నట్టు అర్జెంటుగా కలవాలన్నాడు. నేనే లేట్ అయ్యాననుకుంటే వీడింకా రాలేదు. సారీ నీలిమా, లేట్ అయింది. ఇది నీకు అలవాటే కదా. ముందు విషయం ఏంటో చెప్పు. నన్ను జాబ్లోంచి తీసేశారు. అవునా? అదేంటి అంత క్యాజువల్గా తీసుకున్నావు? ఏముంది, నిన్ను నటించమంటే ఓవర్ యాక్షన్ చేసుంటావు. దాంతో పార్థకి డౌట్ వచ్చుంటుంది, నీ పోస్ట్ పోస్టింగ్ అయి ఉంటుంది. నన్ను తీసేసింది పార్దు అయినా నన్ను తీసేయమని చెప్పింది చాందిని. ఏంటి? అవును నీలిమా, చాందిని వల్లే నా జాబ్ పోయింది. అంటే చాందిని దగ్గర నువ్వేమైనా మిస్బిహేవ్ చేసావా? అమ్మో, ఇది ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేలా ఉంది. ఏదోలా మేనేజ్ చేయాలి. లేదు నీలిమా, వాళ్ళకి చెప్పకుండా ధర్మాపురం వెళ్ళాను కదా, అందుకు చాందిని కోపం వచ్చింది. అక్కడ పార్దు ఎవరి పేరు మీద కార్యక్రమం చేశాడో నీకు తెలుసా? తెలుసుకుని చెప్తానని నువ్వే నాకు చెప్పావు కదా, మర్చిపోయావా? అదే, ఆ పేరేంటంటే కీర్తిశేషురాలు మీనాక్షిదేవి గారి పేరు మీద జరిగింది. అది ఏంటో చెప్పు. చాంద్రి నీ గురించి చెప్పినప్పుడు తప్పుగా అర్థం చేసుకుందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థం అవుతుంది, చాందినియే కరెక్ట్. నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. పార్దు అది కాదు. షటప్! ఇంకేం చెప్తావు? ఈ నీలిమతో నిన్ను చూసినప్పుడే అర్థమైంది నువ్వేంటో, నీ నిజ స్వరూపమేంటో. ఇన్నాళ్ళు నీలాంటి మేకవన్నె పులిని నేను గుడ్డిగా నమ్మాను. ఏంటి పార్దు, నాతో ఎవరు మాట్లాడినా తప్పవుతుందా? నేనేమీ ప్రపంచంలో వెలయబడ్డ మనిషిని కాదు, ఎవరు మాట్లాడకూడదు అనుకోటానికి. నేను కూడా మీలాంటి మనిషినే. కాదు, అసలు నువ్వు మనిషివే కాదు. నువ్వు నైవంచుకురాలివి. నీ నటన్ని అత్తయ్య నమ్ముతారేమో కానీ నేను నమ్మను. నాది నటన కాదు, నేను మారిపోయానంటే ఎందుకు నమ్మడం లేదు? ఎలా నమ్మాలి? నీ స్వార్థం కోసం ఎన్ని జీవితాలనైనా నాశనం చేస్తావు, ఎంతమంది ప్రాణాలనైనా తీస్తావు. అది నీ బుద్ధి. నీలాంటి దాన్ని నమ్మడం అంటే పాముకి పాలు పోయడమే. నువ్వు విషాన్ని కక్కుతావు, కాటు వేసే తీరుతావు. గుర్తుపెట్టుకో నీలిమా, ఇంకొక్కసారి నా జోలికి గాని నా చాందిని జోలికి గాని వస్తే ఆడదానమని కూడా చూడను. నిన్ను ఆఫీస్ నుంచి మర్యాదగా వెళ్ళిపోమని తప్పు చేశాను. నువ్వు నీలిమ మనిషివని తెలుసుంటే నీకిచ్చే ట్రీట్మెంట్ వేరేలాగుండేది. ఈ 1 మంత్లో ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే పార్దు అంటే ఏంటో అప్పుడు చూస్తావు. మైండే.
సతీ కాసిని మంచినీళ్లు పట్రా. అలాగే తీసుకొస్తాను పెద్దయ్య. అమ్మా మసగ్గా కనపడుతోంది. మీనాక్షి, నా చూపు మందగించిందా, నా ఆయుష్ తగ్గిపోతుందా? పెద్దయ్య తీసుకోండి పెద్దయ్య. ఏమైంది పెద్దయ్య? ఏమైంది? ఏమీ లేదురా, కాస్త ఒంట్లో నలతగా ఉంది. అవునా? బాణంకి ఫోన్ చేస్తాను, హాస్పిటల్కి వెళ్తాం. ఆగరా, నువ్వు అనవసరంగా కంగారు పడి భానుని భయపెట్టకో. ఇప్పుడు నాకేం కాలేదు. అలా అంటారేంటి పెద్దయ్య? ఒంట్లో బాగాలేదంటున్నారు కదా. పెద్దమ్మ కూడా ఇలాగ దాచేసేది. చివరికి ఏమైందో చూశారుగా. పదండి హాస్పిటల్కి వెళ్తాం. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను కూడా మీ పెద్దమ్మలాగే పైకెళ్ళిపోతాననుకుంటున్నావా? చూడు, అలాంటిదే జరిగితే అంతకంటే కావాల్సిందేముంటుంది చెప్పు? అలా మాట్లాడకు పెద్దయ్య. బాణంకి ఫోన్ చేస్తాను. రేయ్, వద్దని అన్నానా? ఇప్పటికే నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటోందిరా. ఇప్పుడు నాకు ఒంట్లో బాగోలేదని తెలిస్తే తను తట్టుకోలేదు. అయినా నా కూతురు జీవితం కుదుట పడే వరకు నాకేం కాదు. నేనెక్కడికి పోను, సరేనా? చూడు, లేనిపోనివి చెప్పి నా కూతురుని అనవసరంగా భయపెట్టకో. చెప్పావంటే నా మీద ఒట్టే. పెద్దయ్య, నువ్వు వెళ్ళి ఇంకొంచెం మంచినీళ్ళు పట్టరా. అలాగే పెద్దయ్య. ఏంటి పార్దు నువ్వు చెప్పేది? ఆ వరుణ్ నీలిమతో మాట్లాడుతున్నాడా? అవును చంద్రి, వరుణ్ విషయంలో నువ్వు అనవసరంగా అపార్థం చేసుకున్నావేమో అనుకున్నాను. కానీ వాడిని పనిలోంచి తీసేమని చెప్పి మంచి పని చేసావని నాకు అర్థమైంది. అసలు నీలిమకి వాడితో పనేంటి? అసలు నీలిమ బుద్ధి అంతా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం, అందరూ విడిపోతుంటే చూసి ఆనందించడం తనకు అలవాటే కదా. నీలిమ నిజస్వరూపం ఇది అని నేను ఎప్పుడు అర్థం చేసుకున్నాను. మీరే అర్థం చేసుకోవడం లేదు. నీలిమని నేనేమనంటే అక్కడ అత్తయ్య కోపం వస్తుంది, నీలిమతో మాట్లాడద్దు అంటే నీకు బాధ అనిపిస్తుంది. నువ్వు వరుణ్ గురించి ఎలా గెస్ చేసావో నేను నీలిమ గురించి అలాగే తెలుసుకున్నాను. ఇప్పటికైనా నా మాట వింటే నేను సంతోషిస్తాను. నీలిమ మాతో మంచిగా ఉంటూ మా వెనకే గోతులు తీస్తావా? ఇప్పుడే నీ సంగతి తేలుస్తాను. ఏంటి బాను, నాతో ఏమైనా మాట్లాడాలా? అవునండి. మరి పిలవచ్చు కదా. మీరేదో పనిలో ఉన్నారు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడమని. నువ్వు నాతో మాట్లాడతానంటే మీటింగ్ మధ్యలో నుంచి వచ్చిన వాడిని. ఇప్పుడు డిస్టర్బెన్స్ అని ఎందుకు అనుకుంటాను? కాఫీ షాప్కి వెళ్దామా? కాఫీ షాప్లో తప్ప నేను మాట్లాడనని మీ ఉద్దేశమా? అయినా నేను పిలవకుండానే నేనున్నానని మీకు ఎలా తెలిసింది? నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు నా గుండెల్లో ఉన్నావు. నీ చూపు నన్ను పలకరిస్తుంది, నీ శ్వాస నన్ను పిలుస్తుంది. నువ్వెంత దూరంగా ఉన్నా నేను మాత్రం నీకు దగ్గరగానే ఉన్నాను. ఓకే ఓకే, ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. థ్యాంక్స్, నా మాట విని మీ అమ్మగారితో మాట్లాడినందుకు. దోసపాడు నుంచి ఫోన్ వచ్చిందా? ఆ మాట మీరే చెప్పుంటే నేను ఇంకా ఆనందించేదాన్ని. చెప్దాం అనుకున్నాను బాను, కానీ అతి జ్వరం ఎందుకు తీసుకుంటున్నారని నువ్వు అడిగితే నా మనసు తట్టుకోలేదు. అందుకే నేను చెప్పలేదు. దోసపాడు నుంచి నీకు ఫోన్ వస్తుందని నాకు తెలుసు. నువ్వు దానికి నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. చేసిన మంచికి కృతజ్ఞతలు చెప్పాలి కదా. కృతజ్ఞతలు పరాయి వాళ్ళకి చెప్తారు, కట్టుకున్న వాడికి ఇలా చెయ్యండి అని చెప్తారు. నువ్వు కాఫీ షాప్లో చెప్పినప్పుడు అది నా భారీ ఆజ్ఞ అనుకున్నాను. ఇప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పి పరాయి వాడిని చేద్దాం అనుకుంటే నీ ఇష్టం. మాటలు బాగానే నేర్చారు. సరే, భోజనానికి రండి. ఎందుకా నవ్వు?
నా తప్పులేదు భాను, ఇదిగో. ఆ, నీ కొంగు పట్టుకొని లాగాలని నాకు ఉంది, కానీ లాగి నీ కోపం తెప్పించలేక వదిలేశాను. ఆ ఛాన్స్ అదిగో ఆ మేక్ కొట్టేసింది. నీకేమైనా కోపం ఉంటే ఆ మేక్ మీద చూపించవచ్చు, ప్రేమ ఉంటే నా మీద చూపించవచ్చు. మాటలు బాగానే నేర్చారు కానీ భోంచెదురుగాని రండి. భాను, ఇదే ప్రేమ ఉదయం ఆ కాఫీ షాప్లో చూపించుంటే నేను ఎంతో ప్రేమగా ఇద్దాం అనుకున్న గులాబీ నీకు ఇచ్చేవాడిని, నేను ఆనందించేవాడిని. కానీ ఆ పువ్వుని జడని చేరుకోకుండా అక్కడే ఉండిపోయింది. ఈ గులాబీ ఆ గులాబీయే అంటే భాను ఈ గులాబీని తనతో తెచ్చుకుందా? అమ్మ భాను, అంటే నేను గులాబీని తీయడము నీకివ్వాలనుకోవడము అంతా నీకు తెలుసనమాట. చూసినా చూడనట్టు నటించావా? నా మీదింత ప్రేమని ఇలా దాచుకున్నావన్నమాట. ఏం చూస్తున్నావు? ఏం చేస్తున్నారు? గులాబీని చూస్తున్నాను. కాదు, ముద్దు పెట్టుకుంటున్నారు. తప్పు కాదు. తప్పు లేదు సత్తి, ఈ పువ్వుని ఎక్కడో చూసినట్టు అనిపించింది. దీనిలో నా ప్రేమ కనిపించింది, అందుకే నా మనసు పరవశించి ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఒక్క పువ్వుని చూస్తే మీకు అలా అనిపించిందా? ఏ నీకు అనిపించలేదా? నాకు కేవలం గులాబీ పువ్వు మాత్రమే కనిపించింది. కళ్ళతో చూస్తే అలానే కనిపిస్తుంది, మనసుతో చూస్తే ఉన్నవన్నీ కనిపిస్తాయి. మీరు చెప్పింది మీకైనా అర్థమైందా? ఏ నీకు అర్థం కాలేదా? నాకు అదే కావాలి. పద, భోజనానికి రమ్మని భాను చెప్పింది. మేం తిన్నాక ప్లేట్లు తీద్దు గాని. ఏంటండి మీరు క్వార్టర్స్ కట్టడానికి ఒప్పుకున్నారా? అవును నీలిమా, నా కొడుకు ఆనందమే నాకు ముఖ్యం. మీరు మీ కొడుకు గురించి ఆలోచించారా ఆంటీ? నేను కాదనను, కానీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పేరు మాత్రం భానుకొస్తుంది, మీకు రాదు. అది నేను తట్టుకోలేనా ఆంటీ? నేనేమి భాను మీద కోపంతో చెప్పట్లేదా ఆంటీ, కానీ మీరెవ్వరి ముందు తక్కువ కాకూడదు. నేనవేం ఆలోచించలేదు నీలిమా. ఈ పని చేస్తే నా కొడుకు హ్యాపీగా ఉంటాడు. వాడి సంతోషం కన్నా నాకింకేం కావాలి? అయ్యో అది కాదా ఆంటీ, కార్తీక్ నడ్డం పెట్టుకుని భాను ఇదంతా ఆడిస్తుంది, అది మీకు అర్థం కావట్లేదు. అందరూ నీలాగే ఇళ్లల్లో చిచ్చులు పెట్టేవాళ్ళు ఉండరు. భానుకి కుటుంబాల్ని కలపడమే గాని విడగొట్టడం తెలీదు. దానికి ఇంటి పరువు నిలబెట్టడమే తెలుసు గాని పడగొట్టడం తెలీదు. ఈ పని చేయడం వల్ల ఊర్మిళ ఊరి వాళ్ల దృష్టిలో దేవత అవుతుంది. అదే బామ్మ భాను తెలివితేటలు. చివరి దాకా ఆంటీని గొప్పగా చూపిస్తుంది, చివరికి ఇదంతా తన వల్లే జరిగిందని అభినందనలు భాను అందుకుంటుంది. ఆంటీకి మాత్రం అవమానాలే మిగులుతాయి. ఊర్మిళ, దారిలో ముళ్ళ చెట్టుని ఇంట్లో ఇలాంటి వాళ్ళని ఉంచితే దెబ్బలే తగులుతాయి గాని మంచి జరగదు. అమ్మమ్మ, నీలిమ మాటలు విని నేను ఈ క్వార్టర్స్ కట్టడం ఆపేస్తానని నువ్వేం భయపడనక్కర్లేదు. నాకు నా కొడుకు ముఖ్యం, వాడి ఆనందం ముఖ్యం. వాడి కోసమే నేను ఇదంతా కూడా చేస్తున్నాను. అమ్మని కదమ్మమ్మా, పిల్లల కన్నా ప్రపంచంలో ఏది గొప్పగా అనిపించదో. ఏంటి భాను, నేను నవల చదువుకోవాలి అంటే కాదు రమ్మని చెప్పావు, ఏంటి చెప్పు? మాట్లాడేది నీ విషయం అయినప్పుడు నువ్వు లేకుండా ఉంటే ఏం బాగుంటుంది, అందుకే నేను రమ్మని చెప్పాను. వైశాలి విషయమా? ఏంటది? నాన్న, ఏ ఇంట్లో అయినా పెద్ద ఆడపిల్లకి పెళ్లి చేశాకే రెండో ఆడపిల్లకి పెళ్లి చేస్తారు, కానీ మన ఇంట్లో మాత్రం నా పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది. వైశాలి పెళ్లి కాకుండా ఇంట్లోనే ఉండిపోయింది. ఇదెందుకో నాకు కరెక్ట్గా అనిపించట్లేదు నాన్న, అందుకే వైశాలికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. ఏంటి, నాకు పెళ్ళా? అదేంటమ్మా హత్య చేస్తారన్నట్టు అంత గట్టిగా అరిచావు? పెళ్ళంటే సంతోషపడాల్సిన విషయమే కదా. అవును వైశాలి,
నువ్వు కూడా ఒంటరిగా ఫీల్ అవుతున్నావు కదా, నీకు ఒక జంటను చూస్తే నీకంటూ ఒక కుటుంబం వస్తుంది. అప్పుడు హాయిగా నీకు నచ్చినట్టు మీ ఇంట్లో ఉండొచ్చు. గడిద గుడ్డేం కాదు. అయినా పెళ్లి చేయమని నేను అడిగానా? మీరేం మాట్లాడరేంటి పెదనాన్న? చూడు, ఏ ఆడపిల్ల తనకు పెళ్లి చేయమని తల్లిదండ్రుల్ని అడగదు. పెళ్లి వయసు రాగానే బాధ్యత తీసుకుని తల్లిదండ్రులే చేస్తారు. చూడమ్మా, నేను మీనాక్షి నిన్ను భానుని ఎప్పుడూ వేరుగా చూడలేదు. అనుకోని సమస్యల వల్ల మీనాక్షి మనకు దూరం అయింది. నేను నీ పెళ్లి గురించి ఆలోచించలేదు. తను చిన్నపిల్లైనా సరైన నిర్ణయం తీసుకుంది. చూడు, ఆడపిల్ల ఎప్పుడైనా అత్తవారింటికి వెళ్లాల్సిందే. ఇప్పుడు కాకపోతే రేపు పెళ్లి చేయాల్సిందేగా. అది ఇప్పుడే చేద్దాం అనుకుంటున్నాను. అది కాదు పెదనాన్న, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎవరైనా సరే పెళ్లికి ముందు ఇలాగే అంటారు. అంతేగాని పెళ్లి చేస్తామనగానే ఇన్నాళ్ళకైనా ఈ నిర్ణయం తీసుకున్నారని ఎవరూ అనరు. ఇన్నాళ్ళు చెప్పని భాను ఇప్పుడు చెప్పిందంటే ఖచ్చితంగా నీకు మంచి చేయడానికి అవుతుంది. ఇంకేం ఆలోచించుకో. ఇంకా ఆపుతారా ఏంటి? భాను 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 అని ఎప్పుడు భాను గొప్ప చెప్తున్నారు. నేనెంతో చదువుకున్నాను. నీకన్నా బాగా చదువుకున్న వాడితోనే నీ పెళ్లి చేస్తాను. చదువులేని వాడినిచ్చి పెళ్లి చేస్తానని నేను నీకు చెప్పలేదే. ఇక్కడ చదువు ఒక్కటే సమస్య కాదు, కుటుంబం గురించి కూడా చూడాలి కదా. చూడు తల్లి, ఆడపిల్లనిచ్చేటప్పుడు అన్ని కనుక్కునే ఇస్తాం. పెళ్లి చేస్తాం అన్నాం గాని ఇప్పటికిప్పుడే ఈ రోజు చేస్తాం అనలేదుగా. మంచి సంబంధమే చూస్తాం. నువ్వు అసలు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు, సరేనా? చూడు వైశాలి, నువ్వు భానుని ఎలా చూసినా భాను మాత్రం నిన్ను ప్రేమగానే చూస్తుంది. నీకు పెళ్లి చేసి మంచి జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అవును వైశాలమ్మా, బాణమ్మ చెప్పిందంటే మంచి సంబంధమే తీసుకొస్తుంది. నువ్వు ఆపరా, ప్రతి దాంట్లోనూ దూరుతావు. నా జీవితం నా ఇష్టమా, భాను ఇష్టమా? నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే చేసుకుంటాను, లేదంటే లేదు. ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, చేసుకోను. అదేంటి తల్లి, వైశాలి అలా అంటుంది? పొరపాటున తన మనసులో ఎవరైనా ఉన్నారేమో అది తెలుసుకోబాను. తన మనసులో ఏముందో తెలుసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నాను నాన్న. వైశాలిని నేను ఒప్పిస్తాను. ఆ భానుకేమైనా పిచ్చెక్కిందా? ఇంత సడన్ గా నాకు పెళ్లి చేస్తాను అంటుంది. భాను ఏమైనా అంటే చాలు ఇంట్లో అందరూ భజన చేయడానికి రెడీగా ఉంటారు. నా జీవితం నా చేతుల్లో ఉండదా? ఎలా చేస్తుందో నేను చూస్తాను. అంతా భాను ఇష్టమేనా? అవును, అంతా నా ఇష్టమే. విన్నావా? వింటే విన్నావులే, నాకేం భయం లేదు. ఏ ఎందుకు భయం లేదు? నిన్ను చూస్తే అందరూ భయపడతారేమో, నాకేం అవసరం లేదు. భయపెడతాను. తప్పు చేసావుగా, ఎలా తప్పించుకుంటావు? ఏంటి భాను, తెలివితేటలు చూపిస్తున్నావా? అందరూ నీ మాటల గారడీకి పడతారేమో, నేను పడ్ను. అయినా బలవంతంగా తల వంచి పెళ్లి చేయడానికి నేనేం గొర్రెపిల్లని కాదు, ఆడపిల్లని. ఓ అవునా? ఏ వెటకారమా? మరి నీలాగే నేను కూడా ఆడపిల్లనే కదా. నా జీవితంలోకి తల దూర్చకూడదనే ఇంగిత జ్ఞానం నీకు లేదా? ఈ ఇంటి ఉప్పు తింటున్నావు. విశ్వాసం చూపించకపోయినా పర్వాలేదు, ద్రోహం చేయకూడదు అని అప్పుడు గుర్తురాలేదా? నువ్వు ఆడపిల్లవి అని, నీలాగే నేను కూడా ఆడపిల్లని అని. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఆధారం ఉందా? ఆధారం ఉందా అని అడిగావు, కానీ నేనే తప్పు చేయలేదు అని ధైర్యంగా చెప్పలేదు. చూసావా, నోటితో ఎన్ని అబద్ధాలు చెప్పినా మన మనసు నిజమే చెప్తుంది వైశాలి. ఏం చేశావో అన్నది మన మనసు నిజమే చెప్తుంది. దాని నుంచి నువ్వేంటి నేనేంటి ఎవరూ తప్పించుకోలేరు. అలాగే నువ్వు చేసిందేంటో నీ మనసు చెప్తుంది. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, విను. ఏంటి బాను, తెలివిగా నన్ను ఇరికించాలని చూస్తున్నావా? ఆధారం లేకుండా నేనేం మాట్లాడను వైశాలి. ఆ అలవాటు నాకు లేదు. ఇదేంటో తెలుసా? నీ అకౌంట్ తాలూకు మినీ స్టేట్మెంట్. నీకు తెలియకుండా నేనే తీసుకొచ్చాను. నీ అకౌంట్లో 20,000 ఉన్నాయి. మొన్న డ్రెస్ కొనుక్కోవడానికి నాన్నని డబ్బులు అడిగిందానివి నీ అకౌంట్లోకి 20,000 ఎలా వచ్చాయి? నువ్వు జాబ్ చేయడం లేదు, నీ అకౌంట్లోకి అంత డబ్బు ఎలా వచ్చింది? ఎవరు వేశారు? అదే ఇచ్చింది నీలిమా అని చెప్పు. ఇన్ని రోజులు నీలిమాకి ఇక్కడ విషయాలు ఎలా తెలుస్తున్నాయా అనుకున్నాను. కానీ తిన్నింటి వాసాలు లెక్క పెడుతుంది నువ్వేనని నేను ఊహించలేకపోయాను. ఆ రోజు చీర కాల్చింది నువ్వేనని నాకు తెలుసు. దానికోసమే నీలిమ ఈ డబ్బులు కూడా వేసిందని నాకు తెలుసు. మరి ఇన్ని తెలిస్తే నన్ను అప్పుడే ఎందుకు నిలదీయలేదు? అప్పుడే నీ పళ్ళు రాలగొడదాం అనుకున్నాను. కానీ నాతో సమానంగా నిన్ను కూడా తన కూతురులా చూసుకుంటున్నారు మా నాన్న.
ఆయనకి నిజం తెలిస్తే తట్టుకోలేరని ఆ క్షణం నేను సైలెంట్గా ఉన్నాను. ఆయన పెంపకమే ఆయన్ని మోసం చేసిందన్న నిజాన్ని ఆయన భరించలేరు అని ఆగాను. నా తండ్రి బాధపడకూడదు అని నా గుండెలు రగిలిపోతున్నా ఆ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. అందుకని ఇలా పగ తీర్చుకుంటున్నావా? 4 దెబ్బలు కొట్టి వదిలేయచ్చు కదా. గాయం వంటి మీదైతే మానిపోతుంది వైశాలి, కానీ నువ్వు నా మనసు మీద కొట్టావు. అది ఎప్పటికీ గాయంగానే మిగిలిపోతుంది. అందుకే ఈ ఇంట్లో ఉండడానికి నీకు స్థానం లేదని నిర్ణయించుకున్నాను. ఇన్నాళ్ళు పెంచింది మేమే కాబట్టి మర్యాదగా పెళ్లి చేసి పంపించాలని అనుకుంటున్నాను. మర్యాదగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం నీకే మంచిది. అంటే ఏంటి బాను, ఇలా పెళ్లి చేసి నన్ను బలి చేద్దాం అనుకుంటున్నావా? నాది నీలాంటి మనస్తత్వం కాదు వైశాలి. నువ్వు నీలిమ ఇచ్చే డబ్బుకి కకృతి పడి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. కానీ నేను నిన్ను ఒక ఇంటి దాన్ని చేయాలనుకుంటున్నాను. నీకొక కుటుంబాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు తెలుస్తుంది నీకు కుటుంబం అంటే ఏంటో, దాని విలువేంటో అని. నేను ఇలా ఆలోచించకుండా నాన్నకేవైనా పర్వాలేదని నిజం చెప్పాననుకో, నిన్ను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వరు. అప్పుడే మెడపట్టి బయటికి గెంటేస్తారు. ఆ పరిస్థితి తెచ్చుకుంటావా లేక తలదించుకుని పెళ్లి చేసుకుంటావా? మంచిది, ఇలాగే తల వంచుకుని తాళి కట్టించుకో. పద. ఏమంటుంది? నానా, వైశాలి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అవునా వైశాలి? వెరీ గుడ్. బాను, నన్ను ఎలా ఇరికించవు కదా. నీ అంత చూడకపోతే నా పేరు వైశాలియే కాదు. మీరిద్దరూ భార్యాభర్తలుగా ఒకటిగా కలిసి ముందుండి వైశాలి పెళ్లి జరిపిస్తామని ఇద్దరూ కలిసి నాకు మాట ఇవ్వండి. ఆ భాను తలుచుకున్నంత మాత్రాన అవదు, కానీ నేను తలుచుకుంటే మాత్రం ఆగుతుంది. అదే జరిగితే నీ ఫోటో నా ఇంట్లో పెట్టుకుంటాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ వైశాలి పెళ్లి జరగదు, జరగనివ్వను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.